ఈ వెరైటీ మ్యాంగో ఎప్పుడైనా చూసారా? దీని ఖరీదు ఎంత అనుకుంటున్నారు? ఈ వెరైటీ మీకు తెలుసా? దీని ఖరీదు కూడా ఎంతో చెప్తాను చూడండి. ఇది ఏం చెట్టో తెలుసా? దీని ఖరీదు ఎంతో మీకు తెలుసా? హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్. నేను ఇప్పుడు దాకా ఎంతోమంది గార్డెనర్ని చూశానండి. చాలామంది గార్డెనర్స్ వీడియోస్ కూడా చూశాను. కాకపోతే ఒక్కొక్కరిని చూసినప్పుడు ఒక్కొక్కలా అనిపిస్తుంది. కానీ గార్డెనింగ్ కోసము ఎంత ఖర్చు పెట్టే వాళ్ళని, ఎంత శ్రమ పడే వాళ్ళని నేనైతే చూడలేదండి. ఈ గార్డెన్ అయితే నా భూతో నా భవిష్యత్తు అంతా చాలా బాగుంది. ఇందులో ఉన్న రకరకాల పువ్వులు కానీ కాయలు కానీ అన్నీ ఇంపోర్టెడ్, చాలా ఇంపోర్టెడ్ ఉన్నాయి. చాలా కాస్ట్లీ మాట, అసలు చాలా ఎక్కువ ఖరీదైనవి కూడా ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తాను. ఈ గార్డెన్ అయితే అంజలి గారిది. ఆవిడ సీన్లోకి రావడానికి ఇష్టపడరు, సో ఆవిడ బదులు నేనే చెప్తాను ఏమేంటనేది. వీలైతే ఆవిడ వాయిస్ ఇస్తారు ఏదేంటనేది, ఎలా పెంచుతున్నారు అనేది. ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు మీరే వచ్చేయండి, ఈ గార్డెన్ చూద్దాం. ఇది ఓకుబంట్లో లైట్ కలరు. అంజలి గారు ఇది ఏంటండి? ఇది తెలీదా? కాయలేనా? ఫ్రూట్స్ అండి. ఫ్రూట్సే కానీ వెరైటీ ఏంటో తెలియదంట. మీకు తెలిస్తే కనుక చెప్పండి. నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ఇది మనేలా చెర్రీ అనుకుంటున్నాను. మనేలా చెర్రీ అనుకోవడం కాదు, డెఫినెట్ గా మనేలా చెర్రీయే. నిండా కాయలతో ఉంది. తర్వాత ఆవిడ కూడా కొన్ని తెలివి పేర్లు, కాకపోతే ఇష్టం కొలది కొనేసుకున్నారన్నమాట. ఇది ఒక రకం క్రేపరు, పేరు తెలీదు ఇది కూడా, కానీ చాలా అందంగా ఉంది. అక్కడ పక్కన స్టార్ ఫ్రూట్ కూడా పెట్టుకున్నారు, చాలా ఎక్కువ బాగా వచ్చింది. ఆ పక్కన సపోటా చూడండి, అది 365 days కాస్తుందంట సపోటా. నిండా కాయలతో ఉంది. కాయలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి, ప్లాంట్ కూడా చాలా హెల్తీగా ఉంది. ఇక్కడ చూడండి, ఇటువైపు చూపించు. ఈ ఫ్లవర్స్ ఏమన్నారు అంజలి గారు? మాల్వా ఫ్లవర్స్ అంట. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో, చాలా చాలా బాగున్నాయి. అది చామంతిలో రకాలు. పాంపామ్ చామంతి అంటున్నారు, అవే కదండి పాంపామ్ వెరైటీ. ఇంకో ఇక్కడ కూడా పాంపామ్ ఉంది. ఇంకో చూడండి పాంపామ్. ఇవన్నీ చామంతులే. చూడండి బాగున్నాయి, చూసారా? వెరైటీ వెరైటీగా ఎంత బాగున్నాయో. మల్లె కూడా చూడండి ఎంత బాగుందో. ఇది డబల్ మల్లె. ఇక్కడ అన్నీ కూడా గులాబీలు పెట్టుకున్నారు. ఇక్కడ ఒక్కొక్క మ్యాంగో 4000 వెరైటీ కూడా ఉంది, చూపిస్తాను మీకు, రండి. చిల్లీ మ్యాంగో 80,000. క్రీపర్ పేరు అయితే తెలియదు, కానీ క్రీపర్ కాస్ట్ వచ్చి 4000 మాత్రమే. అదే విధంగా ఇది జామలో ఏమన్నారు? గ్రేప్ జామ. దీనిది ఎంత అండి రేటు? 2000 అండి. ఇది 2000 అండి. 2000 అంటున్నారు ఆవిడ. 2000 అంట. ఇది గ్రేప్ జామ. ఇది ఆ మ్యాంగో మొక్క కాదు, ఇవన్నీ కోమ్ అండి. ఆ మ్యాంగో మొక్క మీదే. ఇదే మన దగ్గర కొనదేనా? భలే వచ్చిందండి పోతా. ఇది ఎలిస్ వరల్డ్ లో కొనుక్కున్నారు ఆవిడ. చూడండి కాయలు భలే కాస్తుంది. ఇది ఆల్ టైమ్ మ్యాంగో, చాలా బాగుంది. ఇది మటుకు చిల్లీ మ్యాంగో అంట. దీని రేట్ ఎంతో తెలుసా? అక్షరాల 8,000. ఇగో ఇగో ముట్టుకోకూడదు మనం, ఇలా చూడాలంతే. ఈ కింద మొక్క పేరు చదవండి. అది ఉంది, ఫ్రూట్ ఉంది చూడండి దానికి. ఇదా? ఇది అమెరికన్ కాదన్నా, ఇది అమెరికన్ బ్యూటీ. మీ చేతిలో, అన్న చేతిలో ఉన్నది. ఇదా? ఇదేంటి చూడండి అక్కడ కింద పేరు చదవండి. కాదన్నా, కాదు 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 కాదు. దీని పేరు ఎగ్ ఫ్రూట్ అంట. ఫ్రూట్ ఎగ్ ఫ్రూట్ న్యూ వెరైటీ. ఇదిగో ఎగ్ ఫ్రూట్ ఇక్కడ ఉందండి. ఎగ్ ఫ్రూట్, ఇది ఎగ్ ఫ్రూట్ న్యూ వెరైటీ అంటే. ఇది అమెరికన్ బ్యూటీ. ఇది ఒక మ్యాంగో. ఇదేమో వచ్చి 4000 అంట. ఈ అమెరికన్ బ్యూటీ 4000. చూడండి ఎంత బాగుందో. అటువైపు వెళ్ళి చూద్దాం, అక్కడ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. చూడండి సూర్యాస్తమయం ఎంత చక్కగా కనబడుతుందో వ్యూ ఇక్కడ. సూపర్ ఉంది. ఇది మలాయ్ యాపిల్. అలాగే ఇక్కడ చూడండి బాల్సమ్ అంటాం కదా, బాల్సమ్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది ఒక రేర్ ప్లాంట్, ఇక్కడ ఒకటి ఉంది.
అదేవిధంగా ఇది చూడండి, దీని పేరైతే తెలియదు కానీ ఇది కూడా ఫ్రూట్ ప్లాంటే. ఇప్పుడు ఫ్లవరింగ్కి వచ్చింది, నిండా ఫ్లవర్స్తో ఉంది. అది వెలక్కాయ. ఇది ఏది వెలక్కాయ? అదిగో ఇది వచ్చి వెలక్కాయ. ఆ తర్వాత ఇది వెరైటీ ఫ్రూట్స్ అంట, ఫ్లవర్స్ రీసెంట్గా కొన్నారు. ఇది ఏమన్నారండి ఇందాక? ఇది అది సిల్వర్ గార్డెన్ అండి. ఇది సిల్వర్ గార్డెన్ అన్నారా? ఓకే. అలాగే ఇది మనం దీన్ని మాట్లాడుకున్నాం ఇందాక, పాల్సాలో ఇది మెరూన్ కలర్, యాక్చువల్ ఎల్లో కలర్ పాల్సా ఉంటది కదా, ఇది మెరూన్ కలర్ పాల్సా అంట. ఇంకా కాయలు రావాలి. లక్ష్మణ్ ఫలం. ఇది లక్ష్మణ్ ఫల్. ఇది నిమ్మ కదండి, ఇది నిమ్మ పక్కన వచ్చేసి చింత చిగురు వస్తుంది. చింత చిగురు ఇప్పుడు వస్తుంది సమ్మర్లో. ఇది ఇంగువ. ఇది ఇదన్నా ఇదా? ఇది ఇంగువ ప్లాంట్, ఇంగువ. ఇది వచ్చి థాయ్ మ్యాంగో. ఆ తర్వాత పనస చెట్టు చూడండి, పనస మొక్క, యాక్చువల్ కాయలు చూడండి చక్కగా వచ్చాయి. అండ్ ఇది కొండ మామిడి అంటే మనం అనుకునే కొండ మామిడి అడవి మామిడి కాదు. ఇది కొండ ప్రాంతాల్లో ఉంటాయంటే ఏజెన్సీ ఏరియాలో చిన్న చిన్న మ్యాంగోస్ గుత్తులుగా మ్యాంగోయే. ఇది మనం అనుకునే అడవి మామిడి కాదు, దాన్ని కూడా కొండ మామిడి అంటారు కానీ ఇది వేరే వెరైటీ కొండ మామిడి, రియల్ మామిడే ఇది. ఆ తర్వాత ఇవి వైట్ కలర్ రేలా అంట. దీని ప్రైస్ ఎంత అన్నారు? అది 10,000. ఇది 10,000తో కొన్నారంట ఈ మొక్క. ఎందుకు నేను ప్రైస్ ఎందుకు చెప్తున్నానంటే, చెప్పాను కదా ఆవిడ ఎంత ప్యాషనేట్ గార్డెనర్ అని. గార్డెనింగ్ కోసం ఇన్ని వేలు ఖర్చు పెట్టే వాళ్ళని అయితే నేనే ఫస్ట్ టైం చూసా. ఒక మొక్క 10,000తో 15,000తో కొనే వాళ్ళని. అందుకనే ఇంత ఆత్రంగా చెప్తున్నా. ఎందుకు రేట్లు చెప్తున్నానని మీరేం బాధపడకండి, ఎందుకంటే నేను చెప్పాను కదా ఆవిడ ఎంత కాస్ట్లీ గార్డెన్ అని చెప్పాను కాబట్టి వివరంగా చెప్తున్నాను మీకు, అంతే. ఇది 10,000 మాత్రమే. ఈ మొక్క ఖరీదు 10,000. ఆ తర్వాత ఇక్కడ ఏం జామ ఉంది? ఒక జామ ఉంది, దానికి కూడా నిండా కాయలు ఉన్నాయి. ఆ తర్వాత రెడ్ అలహాబాద్ సఫేదా మన వెరైటీయే. ఇది రెడ్ జామ, మనందరికీ తెలుసున్నదే కదా, ఇది రెడ్ జామ. ఇగో ఇక్కడ ఒక మామిడి ఉంది, ఇది ఇంపోర్టెడ్ వెరైటీ అండి. ఇది ఇంపోర్టెడ్ వెరైటీ మామిడి అంట. అండ్ ఇక్కడ సూది నిమ్మ చూడండి ఎంత బాగున్నాయో, సూది నిమ్మకాయలు. అసలు ఈ గార్డెన్ అంతా చాలా ప్రత్యేకమేనండి. అసలు చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి. ఆవిడ ఏంటంటే ఒక మొక్కతో ఆగరు, మొక్క కొన్నారంటే ఆ మొక్కకు సంబంధించి 2-3 ఉండాలన్నమాట, అప్పుడే ఆవిడకి సాటిస్ఫాక్షను. ఇవి చూడండి బోగన్ విలాలు ఎలా పెట్టుకున్నారో, ఎంత పెద్ద పెద్ద కుండీలు పెట్టి చూడండి ఎలా పెట్టారు. దాని పక్కన పైనాపిల్ జామ. ఇది అంట పైనాపిల్ జామ అంటండి. మీకు ఎప్పుడైనా పేరు విన్నారా? దీని ఖరీదు ఫ్లవర్ వచ్చింది, ఇది ఖరీదు 7,000. ఇది 7,000 మాత్రమే పైనాపిల్ జామ, 7,000. అక్కడ చూడండి మంకీ టైల్ అంట. ఆ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి, చూపించు రెడ్వి, అవి మంకీ టైల్. చూపించు. ఎలా ఉంది ఈ గార్డెన్ నీకు? దండం పెట్టాలి అంజలి గారికి. చూడు ఫస్ట్ టైం వచ్చాను అప్పుడు చాలా, అసలు ఆమె రియల్ గార్డెన్ అంటే డబ్బులు అసలు చూడరు అన్ని. ఆమె దగ్గర వెరైటీస్ మాత్రం ఇప్పుడు కింద కూడా వెళ్దాం, గ్రౌండ్ ఫ్లోర్ చాలా ఉన్నాయి. ఇదే ఒక పార్ట్ అనుకో, వీళ్ళు ఇన్ని రేర్ వెరైటీస్ అన్ని ఎక్కడ తెప్పిస్తారు రియల్లీ. అది చూపించరు, అది కింద పెట్టారు కదా అంత పెద్ద పెద్ద, అది స్టాండ్లు కానీ. 15.
1500. 100 ఒక పాటు 1500 రూపాయలు అంటండి పాటు ఖరీదు. సాయిల్ అయితే మన దగ్గరే తీసుకుంటారు అనమాట. మన సాయిల్ అంటే ఆవిడకి చాలా ఇష్టం. సూపర్ సాయిల్. సూపర్ సాయిల్ అంటున్నారు. ఆ సాయిల్ కి బ్రాండ్ అంబాసిడర్ అందరికీ చెప్తారంట, మీకు సాయిల్ కొనాలంటే ఆవిడ దగ్గర కొనుక్కోండి అని. నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా పనసకాయలు అవన్నీ సూపర్ అంటే సూపర్. మరి నేను నిజమే చెప్పాను కదా, ఆవిడ ఎంత ప్యాషనేట్ గార్డెనరు అండ్ ఎంత ఖర్చు పెట్టారో గార్డెనింగ్ కోసము. ఇది ఒక ఫ్లోర్లో ఉన్నది మాత్రమే, ఇంకా కిందన ఉన్నాయి ఆ మొక్కలు ఎన్ని ఉన్నాయో అది ఆ తర్వాత ఇంకొక వీడియోలో చూపిస్తాను. మరి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చిన వాళ్ళు అంటూ ఉండరు కాబట్టి చూసిన ప్రతి వాళ్ళు లైక్ కొట్టేసేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి కంటెంట్తో మేమందరం ఉంటున్నాం. అంతవరకు సెలవు, బాయ్.